భారం అంటే మన కుటుంబంలో వచ్చే సమస్యలు కూడా ఒక భారమే. ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ఒక సమస్య కూడా భారమే. ఏదైనా ఒక పరిస్థితి నుంచి మనం విడిపించబడలేకపోవడం కూడా ఒక భారమే. ఆ భారమైన పని పెట్టుకొని మనం దాన్ని పట్టుకొనే మనం బాధపడుతూ ఉంటాం. భారాన్ని తప్పించుకుందామనే ఆలోచన మనలోకి రాదు. మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తీసుకొని వెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ ప్రజలందరినీ నేను ఏలలేను, ఈ ప్రజలందరినీ నేను చూడలేను, ఇంకా నేను ఈ ప్రజలతో నేను ముందుకెళ్ళలేనని, ఈ భారాన్ని నేను భరించలేని దేవుడి దగ్గరికి పోయి మొరపెట్టుకుంటాను. దేవుడి దగ్గర పోయి అయ్యా నేను ఈ భారాన్ని భరించలేనయ్యా, ఎందుకు నాకు భరించలేనంత భారం ఈ ప్రజలను పెట్టారు. మనం అంటూ ఉంటాం కదా, మన కుటుంబంలో మన బిడ్డలు ఇంట్లో వాళ్ళు మన మాట విన్నప్పుడు మనం ఏమంటాం, ఈ బిడ్డలు నా మాట వినలా, ఈ మనుషులు నా మాట వినకపోవడం, నేను ఎందుకు ఈ భారాన్ని భరించలేను, ఇంకా భరించలేను, నా వల్ల కాదు నాయన, ఇంకా నాకు ఓపిక నశించిపోయింది, నేను ఏమి చేయలేమని మనం ఒక్కోసారి ఇలా మాట్లాడుతూనే ఉంటాం కదా ఓపిక లేనప్పుడు. అలాగే ఈయన కూడా వాళ్ళందరికి సమాధానం చెప్పలేక ఓపిక నశించిపోయి అన్నాడు, నేను భారాన్ని భరించలేను. సంఖ్యాకాండం 11:11. కాగా మోషే యెహోషువతో ఇట్లా, నేను నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానీక జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేను ఈ సర్వ సమాజమును గర్భమును ధరించి తినా, నేను వీరిని కంటినా, పాలిచ్చి పెంచాడు తండ్రి ఈ పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మోషే ఏమంటున్నాడు, అయ్యా ఈ ప్రజలందరినీ నాకు ఎందుకు ఇచ్చావు, ప్రజలందరినీ నాకు ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఈ మాట అంటున్నాడు ఆయన. ఎందుకు అంటే ప్రజలు సనుగులు గొనుగులు విన్నాడు. ఏమన్నాడు? ప్రజలు సనుగులు గొనుగులు విన్నాడు. దేవుడే విన్నాడు. మొదటిగా దేవుడు విని వారి మీద కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చిన అగ్ని రగులుకున్నది. కానీ ఆ ప్రజలు మాత్రం ఎక్కడా మాట వినేటట్లు లేరు. మాట వినకుండా మాట్లాడుకుంటూ ఉన్నారు, వంట చేసుకుంటూ. అరే మనం ఐగుప్తు దేశంలో ఉంటే బాగుండు, మనం ఐగుప్తు దేశం నుంచి ఎందుకు వచ్చాము ఇక్కడికి, మనకేం కర్మరా ఇక్కడ రావడానికి, అదేదో మనం ఐగుప్తు దేశంలోనే ఉండింటే బాగుండు కదా, మనం ఏదో కర్మ బట్టి ఇక్కడికి వచ్చాము. అయ్యో ఐగుప్తు దేశంలో ఉండింటి ఎంత మంచి ఆహారం మనం తినిందో, కష్టపడితే కానీ కష్టపడినా కూడా మంచి ఆహారము తినిందో. ఏం తింటారంట వాళ్ళు, దేనికోసం ఆశపడి మాట్లాడుతున్నారో చూడండి. 4వ వచనంలో చెప్తారు, వారి మధ్యనున్న మిశ్రత జనమును మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలు, దోసకాయలను, కూరాకులు, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమి లేదని చెప్పుకొనిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలు దేనికోసం ఆశపడుతున్నారంట, దేవదూతలు తింటున్న ఆహారాన్ని దేవుడు పెడుతుంటే ఈ ప్రజలు ఏమని కొనుగుతున్నారు. అది ఎవరికైనా అర్హత ఉంటుందా? దేవదూతలు తినే ఆహారం ఎవరికి అర్హత లేదు. కానీ దేవుడు వారికి ఇచ్చాడు. వారికి ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి మనం ఎందుకు వచ్చాం, అయ్యో ఉచితంగా చేపలు తింటూ ఉంటాం కదా, ఉచితంగా కీరకాయలు తింటూ ఉంటాం కదా, ఉచితంగానే మనం అక్కడ దోసకాయలు తింటుంటాం, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, వాళ్ళు తింటున్న ఆహారం చూడండి, ఇవన్నీ తింటూ ఉన్నాం కదా మనం. వాళ్ళు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాంసాపేక్ష గల వారై ఉన్నారు. మాంసం కోసమై వాళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో మేము అవన్నీ తినలేకపోతే ఎందుకు ఇక్కడికి వచ్చామని వాళ్ళు మాట్లాడుతుంటూ, వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి. ఎందుకు? అయ్యో ఈ ఆహారం మేము తినకపోతే బాధపడి వాళ్ళందరూ కూడా సొమ్మసిల్లిపోతున్నారు. ఎంత మంచి ఆహారం తింటూ వాళ్ళు బలం తెచ్చుకోవాల్సిన వాళ్ళు సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. సొమ్మసిల్లిపోయి ఈ మన్నా తప్ప మన ఎదుట ఏమీ లేదని కొనుక్కున్నప్పుడు
అప్పుడు మోషే యెహోవా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఎందుకయ్యా నాకు ఇటువంటి భారం పెడితివి? నీవు నీ సేవకుని ఎందుకు బాధించితివి? చూడు, ఈ ప్రజలందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా, నీ వీళ్ళని కన్నానా? ఈ ప్రజలందరినీ కన్నానా? లేదు కదా. నువ్వు చెప్పావు ఆ ప్రజలందరినీ కూడా దేశానికి పంపిస్తానని, నువ్వు వాగ్దానం చేసావు వాళ్ళ పితరులతో. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? సనుగుతూ గొనుగుతున్నారు కదా. అందుకని నన్ను బాధించితివి. బాధపడింటాడా లేదా? ఆ ప్రజలందరూ గొనుగుతూ ఉన్నప్పుడు, సనుగుతూ ఉన్నప్పుడు బాధపడి ఉంటారు. ఎందుకు? నాకేం కర్మ? అదేదో నేను గొర్రెలు కాచుకుంటూ మా అత్తగారింటి దగ్గర ఉన్నా నేను బాగుండేవాడిని కదా, నా బ్రతికేందో నేను బ్రతుకుండేవాడిని కదా, నేను ఎందుకు ఇక్కడికి రావాలి? నేను ఎందుకు ఈ ప్రజలందరినీ బయటికి తీసుకురావాలి? ఈ ప్రజలందరూ మళ్ళీ నన్ను ఎందుకు కొనగాలి? నేను మంచే కదా చేశాను ఈ ప్రజలందరికీ. ఈరోజు నా మీదనే సనుగుతూ ఉన్నారే. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకొని, మనం ఎప్పుడే ఎవరినైతే మంచిగా దగ్గర తీస్తామో, మంచిగా ప్రేమిస్తామో, వాళ్ళే మన మీద గొనుగుతారు, వాళ్ళే సనుగుతారు. ఎప్పటికైనా దూరంగా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడరు. ఎప్పటికైనా ఎవరినైనా దూరంగా ఉంటే వాళ్ళు ఎవరు ఎప్పుడు మాట్లాడరు. మనం ఎప్పుడైతే దగ్గర తీస్తామో, ఎప్పుడైతే ప్రేమగా చూస్తామో, అప్పుడే వాళ్ళు మన మీద సనుగుతారు, అప్పుడే మన మీద గొనుగుతారు. వాళ్ళు సనిగి గొనిగినప్పుడు మనకెంత బాధేస్తుంది. అయ్యో, నేను ఇంతగా వాళ్ళ పట్ల ప్రేమ చూపించి, ఇంత ఆదరిస్తే, ఇంత చూస్తే వాళ్ళు నా మీద ఈరోజు గొనుగుతారా, నా మీద సనుగుతారా? నాకెందుకు? నా ఇంటిలో నేను ఉంటే, నా పని ఏదో నేను చేసుకొని ఉంటే, ఈరోజు వీళ్ళ దగ్గర నేను మాటలు పడాల్సిన అవసరం లేదు కదా, వీళ్ళ దగ్గర నేను అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా అని బాధేసి, ఎందుకయ్యా నన్ను బాధపరిచిత? సమస్త ప్రజలు ఇచ్చట మాంసం నాకు ఎక్కడదని వారు నన్ను చూసి ఏడ్చుచు, తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా నేను మోయి నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలసిన ఎడల నన్ను చంపుము. ఏమంటున్నాడు? ఒకవేళ ఈ ప్రజలు నన్నే, వీళ్ళందరినీ కూడా భరించాలంటే నన్ను చంపే. ఈ ప్రజలందరినీ నేను తీసుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా నువ్వు నడిపించాలని నువ్వు అంటే నన్ను చంపే. ఇంతకంటే నేను ఇంకేమీ చేయలేను. నాకు భారంగా ఉంది, నాకు భారంగా ఉంది. ఈ ప్రజలు మాంసం కావాలని ఏడుస్తున్నారయ్యా. ఒక్కరు ఇద్దరు అయితే నేను ఏదైనా చేయగలుగుతా. ఎంతమంది జనాలు ఉన్నారు? 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మందికి నేను ఆహారం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టానయ్యా? ఒకవేళ వీళ్ళని ఖచ్చితంగా నేనే భరించాలని అంటే నన్ను చంపే. నేను భరించలేను వీళ్ళ భారాన్ని. అట్లా అనిపిస్తుంది కదా? అనిపిస్తుందా? అనిపించదు? మన భారాన్ని, ఒక్కొక్కసారి మన పరిస్థితిని, మనకు వచ్చిన ఇబ్బందులను, మనకు వచ్చిన కష్టాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను ఈ భారాన్ని భరించలేని, భరించేదానికంటే చచ్చిపోతే మంచిదని మనం చచ్చిపోవడానికే ప్రయత్నం చేస్తాం. దాని నుంచి విడిపించబడలేక, దాని నుంచి తప్పించబడలేక, తప్పించుకోవడానికి మార్గం మనకు తెలియక చచ్చిపోవాలనుకుంటాం. కానీ చచ్చిపోవడము, బాధను భరించలేక, అది మనకేమైనా భారం పోతుందా? చచ్చిపోయినంత మాత్రాన పోదు. మనకు తెలియక మూర్ఖంగా చచ్చిపోదామంటాం. కానీ మోషే నేను నన్ను చంపేయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చచ్చిపోతా అని నువ్వు ఎందుకు అనడం? ఈ ప్రజల భారాన్ని నువ్వు మొయ్యలేక నేను చచ్చిపోతానని ఎందుకు అనడం? నేను నీకు లేనా? 16. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను జనులను పెద్దలని అధిపతులని నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దలందరూ 70 మంది మనుషులను నా ఎద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తొడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నీ ఒంటిగా మొయ్యకుండునట్లు వారు దానిలోనుక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనుల చూసి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. మీరు మాంసం తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మాకు బాగానే జరిగినని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మేము మాంసం ఇచ్చును, మీరు తిందురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూస్తే మోషేతో దేవుడు ఏమంటున్నాడు? అయ్యా నువ్వు బాధపడద్దు, నువ్వు బాధపడద్దు, ఒక్కడివే భరించలేనని బాధపడద్దు, వారి భారం అంతా నీ మీద పడిందని బాధపడద్దు. ఇజ్రాయెల్ ప్రజలలో పెద్దలని అధిపతులని కొందరు ఉంటారు కదా, వాళ్ళలో 70 మంది నిలుచుకో.
వారిలో 70 మందిని ఎంచుకొని వారిని కూడా నీతో పాటు తీసుకున్న గుడారంకు రా, నేను నీతో అక్కడ మాట్లాడుతాను అన్నాడు. నేను నీతో మాట్లాడతాను అని చెప్పినప్పుడు వారందరినీ కూడా మోషే ఏం చేస్తున్నాడు? ప్రజలందరికీ కూడా చెప్పాడు. వారందరినీ కూడా పోగు చేసి, అయ్యా మీరు ఇప్పటి వరకు మాంసం ఇలేదని ఏడ్చారు కదా, ఆ ఏడుపు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మనం అనుకుంటాం, అయ్యో సేవకులు మన మధ్యలో లేరు కదా, వాళ్ళు మన మధ్యలో లేరు, వీళ్ళు మన మధ్యలో లేరు అని మనకి ఇష్టం వచ్చినట్టు మనం కొన్నిసార్లు మాట్లాడతాం. కానీ ఆ మాటలు దేవుడు వింటూ ఉంటాడు. ఈ ప్రజలు ఏడ్చారు, మోసే విన్నాడా? దేవుడు విన్నాడా? మొదటిగా దేవుడే విన్నాడు. ఈ మోషే అన్నాడు, దేవుడు విన్నాడు మీరు ఏడ్చి ఏడుపు, కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే దేవుడు మీకు మాంసము ఇస్తాడు అని చెప్పే ప్రజలందరికీ చెప్పి వారిని పరిశుద్ధపరచుకోమని. 1 రోజు 2 రోజులు కాదు, 1 రోజు 2 రోజులు 5 రోజులు 10 రోజులు 20 రోజులు కాదు, 1 నెల మాత్రం మీకు మాంసము ఆయన ఇస్తాడు, మీరు పరిశుద్ధపరచుకున్నాడే అని చెప్పి వారిని పరిశుద్ధపరచుకోమని చెప్పి ఆ ప్రజలను 70 మందిని పోగు చేసి దేవుని యొద్దకు తీసుకొచ్చి, అప్పుడు దేవుని ఆత్మ వారి మీద దిగే వారందరినీ కూడా వారందరూ ప్రవచనాలతో మాట్లాడడం మొదలు పెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఆ 70 మంది మీదకి ఆత్మ దిగిందో తర్వాత దేవుడు పూరేళ్లను కురిపించాడు. అయితే మోషే బాధపడ్డాడు, అయ్యో ఈ భారాన్ని భరించలేని. కానీ దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు, నువ్వు ఒక్కడే మోయొద్దు అని చెప్పి 70 మందికి ఆ భారాన్ని కలుగజేస్తాడు. అటువంటి భారంతో మనం కూడా ఉన్నప్పుడు దేవుని యొద్దకు వచ్చి, అయ్యా నేను ఈ భారాన్ని నేను భరించలేనని మనం అడిగినప్పుడు దేవుడు ఏదో ఒక రకంగా మనకు సహాయం చేస్తాడు. మళ్ళీ సంతోషంగా మనం ఉండగలుగుతాం, భారం నుంచి విడిపించగలుగుతాం.